నేడు 10th ఫలితాలు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని SCERT కాంప్లెక్స్ లో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. ఫలితాలను ఈ వెబ్సైట్ ద్వారా రిజల్ట్స్ తెలంగాణ వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చట. వెబ్సైట్ సంబంధించి కూడా ఇచ్చిండ్రు. వెబ్సైట్ లో చూసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10th పరీక్షలు నిర్వహించగా 5 లక్షల మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 5 లక్షల మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యి ఇవాళ 10th ఫలితాలు. దయచేసి మొన్న ఇంటర్ ఫలితాలు వచ్చినప్పుడే పిల్లలు కొంచెం తెలిసి తెలియక ఆత్మహత్యలు చేసుకున్నారు. 10th రిజల్ట్స్ కి సంబంధించి 10th రిజల్ట్స్ తల్లిదండ్రులే చూడండి, పిల్లల్ని చూడనియకండి. ఒకవేళ 1-2 సబ్జెక్టులు వాడు పోయినా ఓ వారం తర్వాత చెప్పుర్రి పాస్ అయినవరా అని. ఎందుకంటే 10th తోటే జీవితం ఆగిపోదు, ఇంటర్ తోటే జీవితం ఆగిపోదు. అసలు పరీక్షలు అనేది ప్రతిభకు కొలమానాలు కాదు. ప్రపంచంలో ఏ మేధావి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ వచ్చేసి కనిపెట్టలేదు. బల్బును కనిపెట్టిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఉదాహరణకు బల్బు దాకా అవసరం లేదు. ఇప్పుడు ఈ గిట్టరు ఇవన్నీ మనం వాడేటి గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఏం కాదు. కాబట్టి ప్రతిభకు పరీక్షల్లో ఉత్తీర్ణతకు సంబంధం ఏమీ లేదు. ఇవి మార్కుల చదువులు. చిన్నప్పుడు మా సార్ చదివేది 500 ఎన్ని వచ్చినా మార్కులు 590. ఏం చెప్తానవరా? ఏం లేదు, రోడ్ల మీద తిరుగుతాను. ఏం చేసినవరా? రిపోర్ట్ కార్డు సంతకాల పెట్టిన సార్. కాబట్టి 590 599 వచ్చినంత మాత్రాన గొప్పలేం కాదు. 300 250 వచ్చిన వాళ్ళు ఏం తక్కువ కాదు. మా స్కూల్లో మేము చదువుకున్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్కడు ఇంటర్లో ఫెయిల్ అయినోడు 10th ఫెయిల్ అయినోడు కోట్ల సంపాదిస్తాను. కాబట్టి ప్రతిభకు మార్కులకు సంబంధం ఏం లేదు. పరీక్షలలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా సమాజాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని 10th లో ఫెయిల్ అయితే జీవితం ఇక్కడికే పోయింది, అబ్బా ఇన్సల్ట్, పక్కోడు 560 తెచ్చుకున్నాడు నాకు 100 మార్కులు కూడా రాలేదని ఇన్సల్ట్ గురై చావలసిన అవసరం లేదు. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. చదువు రాకపోతే ఇంకో రంగంలోకి వెళ్ళు, నీకు వచ్చిన రంగాన్ని ఎన్నుకో. చదివే అద్భుతం ఏం కాదు కదా. చదువు ఏంటిది? విజ్ఞానానికి మనిషి బతకాలని చెప్పేది చదువు. విజ్ఞానాన్ని బంచి ఇడిచిపెడుతుంది. అది ఎట్లా బతకాలనేది నీ ఇష్టం.